నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో ఇంగ్లాండ్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. వరుసగా 3 మ్యాచ్ల్లో విజయం సాధించి సూపర్ 8 దశను అజేయంగా ముగించింది. న్యూజిలాండ్తో శుక్రవారం కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. విల్ జాక్స్ 18 బంతుల్లో 3 ఫోర్లు, 6తో 32 పరుగులు చేసి విధ్వంసకర బ్యాటింగ్తో ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు గ్లెన్ ఫిలిప్స్ చెత్త బౌలింగ్తో సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్లో న్యూజిలాండ్ ఓటమి పాలైంది. ఈ పరాజయంతో న్యూజిలాండ్ తమ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. టిమ్ సీఫెట్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 35 పరుగులు, గ్లెన్ ఫిలిప్స్ 28 బంతుల్లో 4 ఫోర్లు, 6తో 39 పరుగులు, ఫిన్ అలెన్ 19 బంతుల్లో 3 సిక్స్లతో 29 పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలిచారు. అనంతరం ఇంగ్లాండ్ 19.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి గెలుపొందింది. లక్ష్య ఛేదనలో చివరి 18 బంతుల్లో ఇంగ్లాండ్ విజయానికి 43 పరుగులు అవసరమయ్యాయి. పిచ్ స్లోగా ఉండడంతో న్యూజిలాండ్ విజయం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ గ్లెన్ ఫిలిప్స్ వేసిన 18వ ఓవర్లో రెహాన్ అహ్మద్ సిక్సర్ బాదగా విల్ జాక్స్ 6-4-4తో 22 పరుగులు పిండుకొని మ్యాచ్ను మలుపు తిప్పాడు. స్క్రీన్లో ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాటర్లు ఉండగా ఆఫ్ స్పిన్నర్ అయిన ఫిలిప్స్తో బౌలింగ్ చేయించి న్యూజిలాండ్ మూల్యం చెల్లించుకుంది. ఒకే ఓవర్లో 22 పరుగులు రావడంతో ఇంగ్లాండ్ ఈజీగా మిగిలిన పరుగులను చేసి విజయాన్ని అందుకుంది. పాకిస్తాన్ ఆశలు సజీవంగా ఉన్నాయి. ఇంగ్లాండ్ విజయంతో పాకిస్తాన్ సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయి. శ్రీలంకతో శనివారం జరిగే తమ ఆఖరి సూపర్ 8 మ్యాచ్లో మెరుగైన రన్ రేట్తో విజయం సాధిస్తే పాకిస్తాన్కు సెమీస్ బెర్త్ దక్కుతుంది. న్యూజిలాండ్ రన్ రేట్ మెరుగ్గా ఉన్న నేపథ్యంలో ఆ జట్టుకే ఎక్కువ అవకాశాలున్నాయి.